35 లక్షల ఇల్లట. 99 ఇది ఈనాడులో బ్యానర్. అప్పుడు రామోజీరావు ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు. ఎన్టీఆర్ను పోటీ చేసి ఫస్ట్ ఎలక్షన్స్ 4 ఏళ్ళు ఆ ఎన్టీఆర్కి వచ్చిన పదవి తాను అనుభవించి 99లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 కోటి మందికి ఉపాధి, 35 లక్షలకు ఇళ్ళు, 35 లక్షల ఇళ్ళు కట్టించాడా? ఈయన లెక్కలుగా చూస్తే ఈ వేళకు అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు 14-19 మధ్య ఈయన నేను చేశానంటే నిజమైతే 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. ఈరోజు 66 లక్షల మంది పెన్షన్లు ఎందుకుంటాయి నిజంగా ఇతను సరిగా చేస్తే? అంటే ఈయన చెప్పిన సూపర్ 6 అనేది 60,000 మందికో 6 లక్షల మందికో డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి పథకాన్ని బట్టి కొంతమందికి అప్లై చేసి తుత్తుతో చల్లేసి ఇదిగో నేను చేశానని చెప్తారు. ఈనాడులో బ్యానర్ హెడ్డింగ్లు వస్తాయి, జ్యోతిలో వస్తాయి, వాళ్ళ మీడియాలో వస్తుంది, చేసేసినట్టు చెప్తారు. అది ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత. ఈరోజు మళ్ళీ ఈ అబద్ధపు హామీలు ఎత్తుకొని వచ్చాడు. సేమ్ పెన్షన్లు 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీ గారి. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా నేను గుర్తు చేస్తున్నా 3,000 నుంచి 3,500 ఏదో 2 విడతల్లో అని చెప్పొచ్చు. చాలా మంది అదే సజెస్ట్ చేశాం. అది డేట్ చెప్పడం ఎందుకు 2 విడతల్లో అంటే, లేదు మనం చేయాలంటే నా అంచనా ప్రకారం ఇప్పుడున్న దాంట్లో అన్ని ఆర్థిక పరిస్థితులన్నీ చూసుకుంటే 28-29కి చేయగలం అనేది ఆయన ఆలోచన. ఈయన రైడర్ ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కండిషన్స్ అప్లైలో ఒకటి అయితే ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి అనేది అదొక్కటి ఉంటుంది. వెసులుబాటు వస్తే ముందే చేసేస్తారు. వెసులుబాటు వస్తే దానికి ముందే చేస్తారు. వెసులుబాటు ఉంటే అది అవసరము, దానివల్ల పేదల జీవితాలు మరింత మెరుగవుతాయి, లేదా తాను మొదలుపెట్టిన పథకానికి కొనసాగింపుగాను అనుసంధానంగాను ఇది చేయాల్సి వస్తుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే కూడా ఏమాత్రం వెనుకాడకుండా దాన్ని చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా లక్షల కొల్లలు కనిపిస్తాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు కింద అన్ని వేల కోట్లు పెట్టి 17,000 కోట్లు పెట్టి చేసిన, వైద్యంకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఎక్స్పాండ్ చేయడంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి భాగం 17,000 కోట్లు పెట్టినా, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఇవి తీసుకొచ్చి కడుతున్నా, అలాగే 8వ క్లాసు వాళ్ళకు ట్యాబ్ ఇచ్చినా, లేదా బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా సరే నేమ్ ఎనీథింగ్ అవన్నీ మేనిఫెస్టోలో లేవు. అమ్మఒడి కింద చెప్పిన 15,000 అది ఇచ్చేసి ఇంకేం నాకెందుకు చేతులు దులుపుకోవచ్చు. కానీ ఒక్కదాని వల్ల ఉపయోగం ఉండదు, ఇవన్నీ చేస్తేనే దీని పర్పస్ సర్వ్ అవుతుంది అనుకుంటారు. ఇది చేస్తూ వచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. అలాగే ఇప్పుడు పెన్షన్ కూడా అప్పుడు ఇవ్వగలమని అనుకుంటున్నాడు. అనుకోని విధంగా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకొని మరింతగా ఆదాయం పెరిగితే మేబీ ముందు కూడా ఆయన చేయొచ్చు. దీనికి ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఇవ్వాలనుకున్న ఇది కానీ పేదలు అందులోనూ వృద్ధులు ఎవరైతే అశక్తులో వాళ్ళకిచ్చే దాంట్లో కానీ ఎంత చేసినా తక్కువే. ఆ వర్గాలను పైకి తీసుకురావడానికి వాళ్ళకి ఆదుకోవడానికి ఎందుకు సమాజం బాధ్యత అది. ఓన్లీ థింగ్ ఇది ఎంత అలౌ చేస్తుంది మన పరిస్థితి అనేది చూసుకుంటున్నాడు. రైతులు వాళ్ళకు పూర్తి దే డిజర్వ్ ఎంతైనా. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేదే రిస్కీ దీంట్లో, ప్రకృతి మీద డిపెండ్ అయ్యి చేస్తున్న సాగు. అందుకే ఏం చేస్తున్నాం, ఆ సాగుకు సపోర్టింగ్ సిస్టమ్గా డెవలప్ చేయాల్సినవన్నీ చేశారు. అలాగే దానికి సంబంధించి ఏమొచ్చినా ఒక క్యాలెండర్ పెట్టుకుని వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆ సీజన్ ఎండ్ అయ్యేలాగానే ఇవ్వాలి, లేదా ధాన్యం సేకరణలో జీఎల్టీ ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. ఇంకోరైతే దానికి గ్రాండ్గా అనౌన్స్ చేసి ఒక స్కీమ్ పెడతారు, బోనస్ కిందను. మేము కూడా చెప్పాం బోనస్ కింద అనౌన్స్ చేయొచ్చు కదా సార్, ఇది ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వస్తుంది అడిషనల్గా. దాని 60 రూపాయల బోనస్ అని చెప్పి గ్రాండ్గా ప్రకటించుకోవచ్చు. కానీ ఆయన అట్లా చేయట్లా. మన బాధ్యత చేయగలిగిన చోట చేస్తామన్న చోట చేస్తూ వస్తున్నాడు. ఇన్సెంటివ్ చేయాల్సిన చోట చేయాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఇవన్నీ అందులో ట్యాబ్ లాంటివో ఇట్లాంటివో ఇవన్నీ కూడా ఈ సీజన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్లో. కాదు, అది మన బాధ్యత. ప్రతిదీ మేనిఫెస్టో అనేది చేయగలిగినవి బ్రాడ్గా వాటి వల్ల ఆయా రంగాల్లో ఆయా సామాజిక వర్గాలకు ఒక విస్తృతమైంది ఒక డెప్త్ ఒక ఆలోచన ఇంతవరకు మనకు సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటుంటారు. ఆ తర్వాత మిగిలిందంతా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, గవర్నమెంట్స్ డ్యూటీ అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. చంద్రబాబు నాయుడు గారిదేమో అసలు ప్రజలతో మనకేం సంబంధం, ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇచ్చేద్దాం, అందులో ఒక్కటే అమలు చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ చేసినట్టు కనపడాలన్నా లాస్ట్ 4 నెలల్లో అందులో 5%, 10% చేసినట్టు కనిపించి మళ్ళీ ఎన్నికలకు మరిన్ని హామీలకు పోతాం. అంటే ఈ తత్వం ఏదంటే అసలు మోసగించబడడానికి ఎవరైనా ఉంటే కదా మనం మోసం చేయగలము. అందువల్ల అలాంటి వాళ్ళు అట్లే ఉండాలి, మనం మోసం చేస్తూనే ఉండాలి, అబద్ధాలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి తత్వం. అందులో భాగంగానే ఇప్పుడు పెన్షన్లది కూడా అదే. మీరు ఈరోజు చూశారు, పెన్షన్లు 3,000 నుంచి 4,000 అన్నాడు. నీ 3,000 కాదు, నువ్వు ఇచ్చిన 1,000 రూపాయలు వాటికి సంబంధించి నువ్వు ఇచ్చింది ఎన్నికల వరకు 2 నెలల క్రితం ముందు వరకు 19 ఎన్నికలు 2 నెలల ముందు వరకు కూడా నువ్వు ఇచ్చింది 1,000 రూపాయలే. ఆ 1,000 రూపాయలకు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళో, ఎన్ని నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళో, దానికోసం ఎంత తిప్పుకునేవాళ్ళో. నీ 1,000 రూపాయలు లేకపోయినా పర్లేదు న్యూసెన్స్ అనుకునేదానికి జనమే తప్పుకునేట్టు మనం మీకు వీడియోలో కూడా చూపించాను ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నెల తిరిగేసరికి ఆ పెన్షన్ల కోసం. అవి కూడా ఎంతమందికి ఇచ్చారు? తక్కువ మందికి ఇచ్చారు. కొన్ని ఇచ్చేది సరిగి ఇచ్చారా? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా, ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళకి ఇచ్చారా? పెద్దవాళ్లకు అందరం వాళ్ళ ఆశీస్సులు కోరాలి. పెద్దవాళ్ళది సమాజానికంతా వాళ్ళ కష్టంతో సమాజాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన ఆ పెద్దలు శ్రమ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు శ్రమ చేయడానికి శక్తి కూడా లేని వాళ్ళు, సమాజం అండగా ఉండాల్సిన ఆ వృద్ధులను వాళ్ళతో ఆడుకున్నాడు, ఇప్పుడు ఆడుకుంటున్నాడు. పేరుకి ఇక్కడ 4,000 అన్నాడు. ఇంకో పక్క వాళ్లకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్కు వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు, మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు. ఆ రిటైర్డ్ ఆఫీసర్లు వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక